ఈ జూబిలీస్ ఉప ఎన్నిక ప్రజలు స్పష్టమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇవ్వడం జరిగింది. గడిచిన ఈ యొక్క 2 మాసాల నుంచి ఈ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం, ముఖ్యంగా కేటీఆర్ రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శనాత్మకాలు చేసినా కూడా రకరకాల అభ్యర్థి పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, ఈ ప్రభుత్వ పనితీరు పైన, తర్వాత గ్యారంటీ కార్డ్స్ అని 2 రకాల బంగారం ఎక్కడ పోయింది, తులం బంగారం చెప్పని 2000 పెన్షన్ ఎక్కడ పోయిందని రకరకాల అభాండాలు ఎన్నేసినా, రకరకాల ఆరోపణలు ఎన్ని చేసినా కూడా ప్రజలు తిప్పికొట్టి స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, కేటీఆర్ ఈ యొక్క ప్రచారంలో భాగంగా ఈ తీర్పు రెఫరెండం అన్నాడు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు పైన ప్రజలు తీర్పు చెప్పబోతా ఉందని స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? స్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చింది కదా. అంటే గడచిన మీ 10 సంవత్సరాల దుష్ట పరిపాలనను ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసి చిప్ప చేతికి ఇచ్చిన పరిస్థితి తెచ్చినా కూడా ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, చేయబోయేటువంటి మూసి సుందరీకరణ కావచ్చు, అట్లాగే ఫోర్త్ సిటీ కావచ్చు, ఇంకా పారిశ్రామికీకరణ కావచ్చు, ఇలా సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కావచ్చు, ఎన్నో రకాల చెప్పడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రజలు కూడా నచ్చి మెచ్చి తీర్పునివ్వడం జరిగింది. ఇది చెంపపెట్టు లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. ఇకనైనా ఈ తీర్పుతోటి ఈ తప్పుడు ఆరోపణలు మాని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మాని, వాస్తవాల్ని అర్థం చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమం సహకరించాలి. కానీ ఏది పడితే అది మాట్లాడు, అబద్ధపు ఆరోపణ చేయడం, అసత్యపు ఆరోపణ చేయడం అనేది కరెక్ట్ కాదు. అందుకే నవీన్ యాదవ్కు, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నా. నవీన్ యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇందులో పాల్గొన్నటువంటి అందరూ నాయకులకు, పార్టీ శ్రేణులకు, గౌరవ సహచర మంత్రులకు, సహచర శాసనసభ్యులకు, ఇతర పార్టీ కార్యకర్తలందరూ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజల్ని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఈ ఎన్నికల సందర్భంలో మేము ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో వాటన్నింటిని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పని మరొకసారి మనవి చేసుకుంటూ